సరిపోతుంది కదా. చరణ్ గారు, నిన్న ఎంతో మంది గవర్నర్ గారి ప్రసంగం అనేది ఇంకా ఆయనతో నిలబెట్టి అబద్ధాలు చెప్పించారు అని చెప్పేసి అంటున్నారు రవి గారు. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు చర్చ కూడా పెడతారు. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం గురించి చాలా స్పష్టంగా వారే 9,222 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పేసి ఇప్పుడు ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడారు. అదే కాకుండా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ద్వారా 42,90,000 కుటుంబాలకు అందుతుందని చెప్పారు. దీనిలో అబద్ధం లేదు. 200 యూనిట్ల గ్యాస్ అదే కరెంటు ద్వారా 53 లక్షల కుటుంబాలకు, అదే కాకుండా మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ కావచ్చు, ఆర్టీసీ బస్సులో కావచ్చు, పెట్రోల్ బంక్ నిర్వహణ కావచ్చు, బడుల నిర్వహణ పనులు అప్పగించారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. శిల్పారామం వద్ద మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని, అదే కాకుండా మొన్న సమ్మక్క సారక్క సంబంధించినటువంటి 500 స్టాల్ కూడా కేటాయించారని, దేశంలో తొలిసారి మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని, క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ అని, అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ అని ఏర్పాటు చేశారని, డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం 59 మందితో ఈగల్ టీం ఏర్పాటు చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే కాకుండా రేర్ గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మందికి, అదే కాకుండా 20,616 కోట్ల రూపాయలు కేటాయించారని, సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే కాకుండా వైట్ రేషన్ కార్డు కొత్తగా 15 లక్షలు ఇచ్చిరని, మూసి పునర్జింపజేస్తాం, ఆదిలాబాద్ వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. హైడ్రా వాటర్ బోర్డులను ఒకే గొడుగు కింద తీసుకొస్తున్నామని చెప్పేసి, అదే కాకుండా కాలుష్య కారక పరిశ్రమను హైదరాబాద్ అవతలి తరలించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బిల్లుపాలకి తీసుకొచ్చని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా జీవితకాల పన్ను ఈవీ కార్ల మీద జీవితకాల పన్ను తొలగించారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ ఏర్పాటు, 55 కిలోమీటర్లు మూసి పునర్జింపజేసే ప్రాజెక్టు, అదే కాకుండా ఫెరీ అర్బన్ రీజనల్ ఎకానమీలో లాజిస్టిక్ ఇండియన్స్ హబ్ ను ఏర్పాటు చేస్తా ఉన్నాం, 56 గ్రామాలతో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తాం చాలా స్పష్టంగా గవర్నర్ గారు. ఇందులో ఏ అంశం కూడా తప్పుగానే అదే అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా 30,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసుకున్నామని, హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించి, శంషాబాద్ కేంద్రంగా బెంగళూరు, చెన్నై, పూణేలకు 3 హై స్పీడ్ బుల్లెట్ రైళ్లను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తూ మననే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అదే కాకుండా పశ్చిమ తెలంగాణ అభివృద్ధి, కొడంగల్ మల్టీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్కు, జైరాబాద్ లో 3,245 ఎకరాల్లో జాతీయ పారిశ్రామిక కారిడార్, 5,75,00,000 గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి చాలా స్పష్టంగా, దావోస్ వేదికగా లైఫ్ సైన్స్ కు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని, రాష్ట్ర ఐటీ ఎగుమతి రికార్డు స్థాయిలో 3,13,000 కోట్ల రూపాయలు జరిగిందని, అదే కాకుండా బయో ఏషియన్ సదస్సు ద్వారా అదనంగా 17,000 కోట్ల రూపాయలు ఈ పెట్టుబడుల అంశానికి సంబంధించి ఎంతవరకు అంటే గ్రౌండింగ్ అయిన అన్న వాటిపైన కూడా క్వశ్చనే. సో ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మేడం ఇంకోటి కూడా చెప్పాము, ఆరోగ్యశ్రీ మాటల స్థాయిలో ఉన్నాయా మేడం? కొత్తగా 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో రాబోతున్నాయని, మేడారం జాతం అంతంత వైభవంగా 250 కోట్ల రూపాయలు కేటాయించుకున్నామని, గోదావరి పుష్కరాలు అద్భుతంగా దేశంలో అద్భుతంగా రికార్డు స్థాయిలో చేయబోతున్నాయి చాలా స్పష్టంగా. అరే భారతీయ జనతా పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అయినా, అరే యంగ్ ఇండియా ఇండికేటర్స్ లకు సంబంధించి 4,903 కోట్ల రూపాయలు కేటాయించుకున్నామని, ఇందిరా మహిళలకు సంబంధించి ఇక్కడ ఏ అంశమైనా అదేవిధంగా గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ చిన్న పొరపాటు చేసింది ఏంది, చేయబోతుంది చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ అంశాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉంది కదా. ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఇందిరా మిల్లు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ మీద భారత రాష్ట్రపతిగా కాస్త బోగస్ రాష్ట్రపతిగా మారి ప్రతిదాని అబద్ధం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇక్కడ హై స్పీడ్ సంబంధించినటువంటి రైళ్ల సంబంధించి మననే కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మొన్న జిఎస్టీల రూపంలో 3-4 స్లాబుల నుంచి 2 స్లాబులు చేయడంతో కొంత రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతా ఉంది. మొన్న బడ్జెట్ కూడా దాదాపు పోయిన బడ్జెట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం తక్కువ చేసింది రాష్ట్రాలకు. ఈ బడ్జెట్ లో మళ్ళీ 50,000 కోట్ల రూపాయలు, అంటే 2,50,000 కోట్ల రూపాయలు కేంద్రమే తక్కువ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అదే కాకుండా కేంద్రం కూడా మన బడ్జెట్ లో 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం చేసింది చెప్పింది, చేయబోతుంది చెప్తుంది, ఎక్కడ కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోలేదు. దానిలో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఏది అబద్ధాలు, ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగంలో అబద్ధాలు అనే ప్రసక్తే లేకుండా చాలా పారదర్శకంగా ఉంది. ఇదే మాకు ప్రామాణికంగా మేము భావిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. దీని మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయదా, స్కిల్ యూనివర్సిటీ దాదాపు 1,00,000 ఎస్ఎఫ్టీలో కట్టి నెట్ఫ్లిక్స్ కంపెనీ మననే ఇక్కడ ప్రారంభించుకున్న పరిస్థితి మనం చూసినాము. తర్వాత ఇక్కడ ఏదైతే మూసీ సంబంధించి మొన్నటి ఏమైనా డిపిఆర్ రాలే, డిపిఆర్ ఇచ్చిన తర్వాత 8,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. గాంధీ సరోవర్ కింద ఖర్చు పెడతా ఉన్నారు. 8,000 కుటుంబాలకు
అదే పరిహారం కావచ్చు, 8,000 కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతుంది. చాలా స్పష్టంగా ప్రకటించారు. ప్రకటించే ముందేమో ప్రకటించలేదు, ప్రకటించిన తర్వాతనేమో అబద్ధాలని అన్ని మీరే మాట్లాడితే ఎట్లయితుంది. కాబట్టి చాలా పారదర్శకంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు పసవలేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. బిజినెస్ అడ్వైజర్ కమిటీలో ఈ నెల చివరి వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వము చాలా పారదర్శక విధానంతో ప్రతిపక్షాలకు గౌరవిస్తూ ముందు పోయే ప్రయత్నం. అదే ప్రతిపక్ష నాయకుడు ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాలే, మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో బోగస్ రాష్ట్రం మరి ఇష్టం ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం పారిపోతలేదు, సబ్జెక్ట్ మీరే డిసైడ్ చేసుకోండి, ప్రభుత్వం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా నిన్న గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్ర వైట్ రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినాం, సన్నబియాన్ సంబంధించి ఏదో కిలో ఇస్తుందని అసలు శాసనసభకు వచ్చే వరకు కూడా ఏం చర్చిస్తారో చెప్పట్లేదు. అంటే ప్రిపేర్ అయి రావాలి కదా వాళ్ళు. సో దానికి సంబంధించి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ అయి ఉండదు. బిజినెస్ అడ్వైజర్ కమిటీలో సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయని చెప్పి నిర్ధారిస్తారు. తర్వాత సభ్యులకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ముందస్తుగానే స్పీకర్ గారికి వాళ్ళు నోటు రూపంలో తెలియజేస్తారు. స్పీకర్ గారు కొన్నింటికి అనుమతి ఇవ్వచ్చు, కొన్నింటికి అనుమతి ఇవ్వకపోతే ఇక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం. స్పీకర్ గారికి అటానమస్ బాడీ, వారికి స్వేచ్ఛ ఉంటది, వారు నిర్ణయాలు తీసుకుంటారు. అసెంబ్లీ అంతా స్పీకర్ పర్యవేక్షణ జరుగుతుంది, కౌన్సిల్ అంతా చైర్మన్ పర్యవేక్షణ జరుగుతుంది. ఇక్కడ కౌన్సిల్ చైర్మన్ ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే శాసనసభకు వచ్చేదాకా ఏం చర్చిస్తారో తెలియదు, అప్పటికప్పుడు ఎజెండా డిసైడ్ చేస్తే ఎట్లా మాట్లాడతారు, 2.5 ఏళ్ళు అయినా కూడా వెల్ఫేర్ కమిటీలు లేవు అని పలు క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి కాదా. కమిటీలు ఏర్పాటు చేయాల్సింది ఎవరు? అసెంబ్లీకి సంబంధించిన కమిటీలన్నీ కూడా స్పీకర్ గారు ఏర్పాటు చేస్తారు. అదే కాకుండా అందులో సభ్యులు కావచ్చు, దాని చైర్మన్ కావచ్చు, ఇంకా కొంతమంది వేయాలి. ఎందుకంటే మన శంకర్ గారు చేశారు, తర్వాత పద్మావతి రెడ్డి గారిని వేస్తే వారు చార్జ్ తీసుకోలేదు. అదే కాకుండా ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎల్పీ సంబంధించి డిప్యూటీ ఫ్లోర్ మీరు మొన్న సమావేశాలు నియమించుకున్నారు. డిప్యూటీ ఫ్లోర్ ఇద్దరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ రావు గారు, అదే కాకుండా విప్పుల్ గా సెక్రటరీ గా మీరు మొన్న నియమించుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ సంబంధించి మొన్ననే వాళ్ళు ఇంతవరకు అయితే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అదే విధంగా నియమించుకున్నప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో చాలా కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా నియమించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. స్పీకర్ గారితో మాట్లాడాల్సిన అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇవన్నీ ఏ కమిటీ చైర్మన్ అయినా అసెంబ్లీ సంబంధించి మెంబర్లు అన్ని కూడా కౌన్సిల్ చైర్మన్ అండ్ స్పీకర్ గారు కూర్చొని స్పీకర్ గారి పైన కూడా విమర్శలు చేస్తున్నారు కదా, వివక్ష చూపుతున్నారు. ఇక వాళ్ళు ఎవరి మీదైనా చూస్తారు. మీరు చేశారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పటి స్పీకర్ పైన మీరు చేయాలి. పార్లమెంట్ లో డిప్యూటీ స్పీకర్ ఎవరు ఉన్నారు చెప్పండి? మరి పార్లమెంట్ లో ఉన్నారా? డిప్యూటీ స్పీకర్ ఎవరున్నారు? చాలా సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు ఖాళీ పెట్టింది, ఇప్పుడు కూడా అది ఖాళీనే ఉన్నది. కాబట్టి ప్రతిదాన్ని మా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి, ప్రతిపక్ష ఒకసారి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, చరణ్ గారు మళ్ళీ మీ వాయిస్